ఇది దీని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది. దీని మీద వైసీపీ వాళ్ళు ఏందంటే గతంలో జగన్ ఇదే చేయడానికి ట్రై చేస్తే అంటే టికెట్ రేట్లు పెంచడానికి జీవో చేస్తే నువ్వేం మాట్లాడావు? అసలు ప్రభుత్వానికి ఏం పని? సినిమా అనేది ఒక వాళ్ళ ఇష్టం, వాళ్ళు పెంచుకుంటారు, తగ్గించుకుంటారు. సో గవర్నమెంట్‌కి ఏం పని అని ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడి, ఇప్పుడు పవన్ కళ్యాణే మళ్ళీ థియేటర్లని వేధించడానికి ఈ డిపార్ట్మెంట్లంతా హోమ్ డిపార్ట్మెంటు, ఆ తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ, వాణిజ్య పన్నులు ఈ శాఖలకంతా కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. వాళ్ళతో కూడా మీటింగ్ అవ్వబోతున్నారంటే అర్థమేమి? క్లియర్‌గా థియేటర్లు వాళ్ళ సమస్యల కోసం వాళ్ళు మాకు ఇది రెంటల్ సరిపోవట్లేదు కాబట్టి పర్సంటేజ్ సిస్టమ్ పెట్టని అడిగారు. వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళతో డిస్కస్ చేయాలి, సినిమా ఇండస్ట్రీ చేయాలి. నీకు నిజానికి సంబంధం లేదు, నిన్ను అడగలేదు వాళ్ళు, ప్రొడ్యూసర్లను అడిగారు వాళ్ళు. ప్రొడ్యూసర్లు కదా అది చేయాలి. సో దానికి నీకెందుకు కోపం వస్తుంది? నీ సినిమా ఒకటే కాదు ఉంది, కుబేరా ఉంది, అది అది తగ్గులైపు ఉంది, కన్నప్ప ఉంది, భైరవం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, నీది ఒకటే లేదు కదా. సో ఎందుకు నీ అంత ఇగో ఎందుకు నీకు? నీ డిప్యూటీ సీఎం కావచ్చు, నీ పవర్ చూపించాలనుకున్నావు. నీకు జగన్కి తేడా ఏముంది, నీకు ఇక్కడ రేవంత్ రెడ్డికి తేడా ఏముంది అన్న పద్ధతిలో విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్. అట్లాగే అయితే దీని వెనక ఇంకొక కుట్ర కోణం కనిపిస్తుంది. ఆ నలుగురు అన్నారు కందులు దుర్గేష్. ఆ నలుగురు ఎవరు? ముందు నుంచి కూడా ఆ నలుగురు అనేది మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం, 15 ఏళ్ళ నుంచి వింటున్నాం. ఎందుకంటే థియేటర్ల పరిస్థితి ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఆంధ్ర తెలంగాణ కలిపి 1500 థియేటర్స్ వరకు ఉన్నాయి. ఇది సింగిల్. అవి కాకుండా ఇవన్నీ ఉన్నాయి సింగిల్ స్క్రీన్లు. ఇప్పుడు మల్టీప్లెక్స్లేమో పర్సంటేజ్, దీనికి ఎవడు అడ్డు చెప్పట్ల. మల్టీప్లెక్స్లో విషయం ఏంటంటే మల్టీప్లెక్స్ చెప్పిందే వింటున్నారు. సింగిల్ స్క్రీన్లకు వచ్చేసరికి ఏం జరిగిందంటే మోనోపలి అనేది వచ్చింది. అంటే ఒక నలుగురి చేతిలో మొత్తం థియేటర్లు ఉన్నాయి. ఒక్కొక్కరు 100-200 థియేటర్లు లీజుకు తీసుకొని నడుపుతున్నారు. ఎవరు ఆ నలుగురు అంటే దిల్ రాజు, దగ్గుపాటి సురేష్, అల్లు అరవింద్, తర్వాత ఏషియన్ సునీల్. సో వీళ్ళు నలుగురు థియేటర్స్ని తీసుకొని వీళ్ళు నడుపుతున్నారు. మిగతా అక్కడక్కడ కొన్ని థియేటర్స్ చిన్న చిన్న గ్రూప్స్లో కూడా ఉన్నాయి. ప్రధానంగా ఈ నలుగురు ఉన్నారు. సురేష్ కూడా చాలా వరకు విత్డ్రా చేసుకున్నాడని చెప్తున్నారు. సో ఈ నలుగురు నడపడం వల్ల మంచి ఏంటి చెడ్డ ఏంటి అంటే మోనోపలి ఉందని. నిజానికి ఇండియన్ ఇండస్ట్రీలోనే మోనోపలినే ఉందనేది చాలామంది ఎకనామిస్టులు చెప్తున్నారు. లేటెస్ట్గా బిహోల్డ్ ద లెవియతన్ అని ఒక పుస్తకం వచ్చింది. ఆ పుస్తకం రాసింది ఎవరంటే సౌరభ్ ముఖర్జీ. అందులో అతను చెప్పింది ఏంటంటే ఇండియాలో 20 టాప్ కంపెనీలు 70% లాభాలని వాళ్లే పొందుతున్నారు. అంటే మొత్తం మోనోపలైజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ పెయింట్స్ కానీ, బజాజ్ ఫైనాన్స్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, నెజ్లే కానీ, మరికో కానీ, బ్రిటానియా కానీ, ఇవన్నీ ఆయా రంగాల్లో మోనోపలీ ఉన్నాయి. అంటే 70% ప్రాఫిట్లు 20 కంపెనీలకే వెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా 0 to 1 అనే ఒక వెరీ ఫేమస్ బుక్ ఉందన్నమాట, పీటర్ థెయిల్. ఆయన కూడా ఏం రాస్తా అంటే ప్రతి ఇండస్ట్రీలో కూడా ముందుగా ఎంటర్ అవుతారు, ఒక నీష్ రంగంలోకి ఎంటర్ అవుతారు, తర్వాత డామినేట్ చేస్తారు, తర్వాత స్కేలింగ్ పెంచుకుంటారు, అట్లాంటివి నిలబడతాయి. అంటే ఎకనామిక్ మోట్ అంటారు. ఇప్పుడు యాపిల్ ఉంది, యాపిల్కి ఒక సపరేట్ బ్రాండు, ఒక డిజైను, ఒక ఇది ఉంది, ఎకనామిక్ మోట్ అని పిలుస్తారు. మోట్ అంటే కందకం, కోట చుట్టూ ఉంటుంది కందకం. అలాగే ఒక కంపెనీ కూడా బలమైన కందకం లాంటిది, ఇంకెవరు దాంట్లోకి ఎంటర్ కాకుండా ఏర్పరచుకొని మోనోపలి సాధిస్తారు. అట్లాగే సినిమా ఇండస్ట్రీలో కూడా మోనోపలి లేకపోతే అసలు ఈ థియేటర్లు మూసేసేవాడు. సింగిల్ స్క్రీన్ని ఒక్క ఓనర్ నడపలేడు, ఎందుకంటే వాడికి వర్కౌట్ అవ్వదు. ఇవాళ ఉన్న ధరలకి, ఈ కలెక్షన్లకి, సినిమా కోవిడ్ తర్వాత సినిమా థియేటర్లకు వెళ్ళడం జనం తగ్గిపోయింది. దానివల్ల నడపలేని పరిస్థితి. కాబట్టి వాళ్ళు రియల్ ఎస్టేట్కి ఇచ్చేస్తారు, లేదా పెళ్లి మండపాలు గానో కన్వెన్షన్ హాల్ గానో ఏదో మార్చేస్తారు, లేదా అక్కడ ఏదైనా మంచి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కడితే ఇంకా దీనికంటే బెటర్గా ఉంటుంది. కాబట్టి చాలా సింగిల్ స్క్రీన్లు మూతపడినాయి యాక్చువల్గా. ఇప్పుడు ఎందుకు అవి సర్వైవ్ అవుతున్నాయంటే ఈ నలుగురు తీసుకోవడం వల్ల వీళ్ళు ఏంటంటే ఒక దాంట్లో నష్టం వచ్చినా ఒక దాంట్లో కవర్ అవుతుంది. కాబట్టి ఒక 100 థియేటర్లు 200 థియేటర్లు పెట్టుకొని నడుపుతున్నారు. రెండోది వీళ్ళల్లో అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా ప్రొడ్యూసర్లు కాబట్టి, డిస్ట్రిబ్యూటర్లు కాబట్టి వీళ్ళకి రెగ్యులర్గా సినిమాలు వీళ్ళకే ఉంటాయి కాబట్టి నడపగలుగుతున్నారు. సో ఇది పాజిటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ద మోనోపలి.
అయితే నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటి, నిజానికి పెద్ద ప్రొడ్యూసర్ల కంటే చిన్న ప్రొడ్యూసర్లు ఎక్కువ సఫర్ అవుతున్నారు ఈ సిస్టమ్ వల్ల. రెంట్ కట్టకపోతే రిలీజ్ అవ్వదు, రెంట్ కడితే రెంట్కి కూడా వీళ్ళకి రాదు, డబ్బులు రావు. ఒక చిన్న సినిమా రిలీజ్ అవ్వాలంటే ఒక 100 థియేటర్లో రిలీజ్ కావాలంటే 50 లక్షలు ఖర్చు పెట్టాలి నువ్వు. అంటే డీటెయిల్ వాళ్ళకి క్యూబ్ లాంటి వాళ్ళకి ఇవ్వాలి, థియేటర్ రెంట్ ఇవ్వాలి, పబ్లిసిటీకి ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే మనం ఖర్చు పెట్టిన 50 లక్షలు కూడా రాదు చిన్న సినిమాల వాళ్ళు. గమ్మునుంటే బాగుంటుంది, కానీ గమ్మున ఉండలేరు. ఒకవేళ ఓటీటీకి ఇద్దామంటే నువ్వు ముందు రిలీజ్ చేసుకునిరా అని చెప్తాడు. రిలీజ్కి వెళ్తే 50 లక్షలు ఖర్చు. థియేటర్ లేటెస్ట్గా 23 అనే సినిమా వచ్చింది, దానికి మంచి బ్రహ్మాండమైన స్పందన వచ్చింది, కానీ థియేటర్లు లేవు. ఎందుకు? ఈ సిస్టమ్ వల్ల. కానీ పెద్ద వాళ్ళు బాగుపడుతున్నారు. ఈ మోనోపల్లి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చిన సినిమాలు లేకపోతే వాళ్ళకి అనుకూలమైన సినిమాలు వేసుకోవడం, లేదా కాంపిటీషన్ వచ్చినప్పుడు చేయడం జరుగుతుంది. ఇక్కడ దిల్ రాజు గురించి మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇండస్ట్రీలో పాలిటిక్స్ ప్రతి దగ్గర ఉంటాయి. మన ఛానల్, ఒక చిన్న ఛానల్ పెట్టినా, ఒక ఆఫీస్ పెట్టినా పాలిటిక్స్ లేకుండా ఏముండవు. అలాగా దీంట్లో ఏంటంటే మైత్రి మూవీస్ వాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నారు. దాన్ని మైత్రి మూవీస్ ఈ మధ్య డిస్ట్రిబ్యూట్లోకి ఎంటర్ అవుతుంది. దీన్ని అడ్డుకోవడానికి దిల్ రాజు ఏం చేస్తున్నాడు, దిల్ రాజు కానీ ఏషియన్ వాళ్ళు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇబ్బంది పెట్టాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి చేస్తున్నారు అని ఒక వాదన. లేకపోతే నిజానికి వాళ్ళు పవన్ కళ్యాణ్తో గొడవపడే ధైర్యం వీళ్ళు ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం, ఆల్రెడీ 2 సార్లు చూశారు, జగన్ని చూశారు, రేవంత్ రెడ్డిని చూశారు. అధికారంలో ఉన్న వాళ్ళతో పెట్టుకుంటే ఏమవుతుందో సినిమా వాళ్ళకి తెలీదా? తెలుసు. కానీ ఇదేంటంటే ఇన్సైడ్ వార్లో భాగంగా జరిగింది. ఎవరు మైత్రి మూవీస్ వాళ్ళని అడ్డుకోవడానికి దిల్ రాజు వేసిన స్కెచ్ అది రివర్స్ కొట్టింది అనేది ఒక వెర్షన్ సినిమా ఇండస్ట్రీలో వినబడేది. రెండో వెర్షన్ నిజంగానే సినిమా థియేటర్లు సింగిల్ స్క్రీన్ ఓనర్లకు చాలామందికి ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఆ ఇబ్బందులు సినిమా జూన్లో అయితే ఎక్కువ సినిమాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం గొడవ చేస్తే మనతో చర్చలకు వస్తారు కదా అని ప్రకటించారు తప్ప వాళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్ సినిమాని ఆపాలని ఎవరు అనుకోలేదు. కానీ మొత్తం ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ హర్ట్ అయ్యాడు, అతని ఈగో హర్ట్ అయింది. సో తన అధికారం తను చూపించుకోవాలని ఇప్పుడు బెదిరింపులు మొదలు పెట్టాడు అనేది జరుగుతుంది. సో ఎందుకు అసలు వెళ్ళాలి? ఒక సీఎం వస్తే అందరూ పోయి ఎందుకు ఆయన కాళ్ళ మీద పడి శాలువాలు కప్పి ఇవన్నీ ఎందుకు చేయాలి? వాళ్ళకి అవసరం ఉంటే పోతారు, లేకపోతే లేదు. మిగతా ఇండస్ట్రీలు అందరూ కట్టకట్టుకొని వస్తున్నారా? సినిమా వాళ్ళ మీద మాత్రం ఎందుకు ఇలా అంటున్నారు? ప్రతి ఒక్కరికి ఇదే ఈగో. రేవంత్ రెడ్డికి ఇదే ఈగో, జగన్కి ఇదే ఈగో, చంద్రబాబుకి ఈగో ఉందా లేదో మనకు తెలియదు, ఆయన ఎప్పుడు చెప్పలేదు. నిజానికి చంద్రబాబు సినిమా ఇండస్ట్రీతో చాలా బాగుంటాడు. ఆయన తరపున ఒకరితో తీసుకున్నాడు పవన్ కళ్యాణ్. పైగా ఎప్పుడూ లేని ఈ టైమింగ్ ఇప్పుడు ఎందుకు ఇవన్నీ గుర్తొచ్చాయి పవన్ కళ్యాణ్కి? ఈ టైమింగ్ ఏంటి అంటే క్లియర్గా పవన్ కళ్యాణ్ కూడా జగన్కి పవన్ కళ్యాణ్కి తేడా కనబడట్లేదు. జగన్ ఎలాగా, రేవంత్ రెడ్డి ఎలాగా, జయలలిత ఎలాగా సినిమా ఇండస్ట్రీని బెదిరించారో పవన్ కళ్యాణ్ కూడా అలాగే చేస్తున్నాడు. దానికంటే కూడా పాజిటివ్గా పవన్ కళ్యాణ్ నుండి వాళ్ళతో థియేటర్ వాళ్ళు ఎవరున్నారో సమస్యలు రండి నేను మాట్లాడుతా అంటే ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, జనసేన వాళ్ళందరూ పర్సనల్గా తీసుకొని మన దిల్ రాజు వాళ్ళ భార్య ఫోటోలు పెట్టి నీచంగా కామెంట్లు పెట్టడం, సురేష్ చిన్న కొడుకు ఫోటోలు పెట్టి కామెంట్లు పెట్టడం, ఇవి చేస్తున్నారంటే అని అర్థమవుతుంది కదా. మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరు? ఇదే మాదిరిగా చేస్తే వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు కదా. సో కాబట్టి నేను అందుకనే అనేకసార్లు చెప్తుంటా, ఏ రాజకీయ పార్టీలకి మన దేశంలో తేడా ఏమీ లేదు. ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే ఒక రకంగా బిహేవ్ చేస్తుంది, అధికారంలోకి రాకపోతే ఒక రకంగా బిహేవ్ చేస్తుంది. అందరూ ఒకటే ఇది. సో పవన్ కళ్యాణ్కి, జగన్కి, జయలలితకి, రేవంత్ రెడ్డికి ఈ విషయంలో తేడా లేదు. అందరూ కూడా సినిమా ఇండస్ట్రీ మీద పడేవాళ్ళే. నిజానికి సినిమా ఇండస్ట్రీ సమస్యలు ఉన్నప్పుడు పిలిచి మాట్లాడచ్చు.